ఓకే. ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతిగా దేశ పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం చాలా సంతోషం. అమరావతి అంటే అది కేవలం ఒక రాజధానిగా కాకుండా 5,00,00,000 ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో ఆలోచనతో ఆ ప్రాంత రైతుల త్యాగంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్మించుకున్నటువంటి రాజధాని అమరావతి. ఈరోజు చట్టబద్ధత కల్పించడం ద్వారా, ఎందుకంటే గతంలో మనందరం కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 3 రాజధానుల పేరిట అమరావతిని పూర్తిగా నాశనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఈ రోజు కూడా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం జరుగుతా ఉంటే ఆ సమావేశానికి గైర్హాజరవడం, అలాగే పార్లమెంట్ లో ఈ బిల్లుని ఆమోదించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే అక్కడ తన పార్లమెంట్ సభ్యుల్ని గైర్హాజరు చేసేటువంటి కార్యక్రమం. రాజకీయాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనేమో అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదంటాడు, మరో పక్కన మావిగన్ అనే కొత్త మాటలు చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు. ఒక ఆలోచన లేనటువంటి పనికి మాలినటువంటి పద్ధతిలో ఈరోజు వైసీపీ పార్టీ ముందుకు సాగుతా ఉంది. రాష్ట్ర రాజధాని, ఏకైక రాజధాని అమరావతి కావాలని 5,00,00,000 ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. శ్రీకాకుళం దగ్గర నుండి చిత్తూరు వరకు యావత్తు ప్రజానికం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని రాజధాని చేయాలని, అలాగే అనేక చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా, భౌగోళికంగా కూడా ఈ ప్రాంతం అందరికి కూడా అనువైనటువంటి ప్రాంతంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకోవడం, ఆ రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడానికి ఆహర్నిశలు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు లేనటువంటి 9 నగరాలు, విభిన్న నగరాలు, ఫైనాన్షియల్ సిటీగా, అలాగే నాలెడ్జ్ సిటీగా, అలాగే కల్చరల్ సిటీగా, ఎడ్యుకేషనల్ సిటీగా 9 నగరాలుగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే కాకుండా ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి ఆధునికమైనటువంటి నగరాన్ని రూపుదిద్దేటువంటి కార్యక్రమం, ఒక పక్కన పెద్ద పెద్ద యాక్సెస్ రోడ్స్ తో పాటు కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పిస్తూ ఈరోజు అమరావతి ఒక మహానగరంగా రాబోతా ఉంది. ఒక హోలిస్టిక్ సిటీగా, ఏదైతే మనం అనుకున్నటువంటి వరల్డ్ క్లాస్ సిటీ కావాలనుకున్నటువంటి ఆలోచన తగినట్టు ఈరోజు అమరావతి రూపుదిద్దుకోతా ఉంది. చరిత్రలో ఈరోజు ఎవరైనా చరిత్రహీనులుగా మిగిలిపోతారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.